బీసీ తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఒక వర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు చావో రేవోలో మారడంతో 3 పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి. ఎవరికి వారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవరు కూడా తగ్గేదే లేనట్టు వివరిస్తున్నారు 3 ప్రధాన పార్టీలు. బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్దామంటుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం ఇటీవలే నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి 7 వరకు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి బృందం కార్యాచరణ అమలు చేయనుంది. సామధాన భేద దండోపాయాల ద్వారా బీసీ రిజర్వేషన్లను సాధిస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మీరేంటి బీసీల కోసం కొట్లాడేది పోరాడేది, అసలు పోరాటం అంటే ఏంటో చూపిస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలుస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ రావాలని కేసీఆర్ను కూడా నేతలు కోరడంతో దానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించడంతో బీఆర్ఎస్ పార్టీ తెగ ఉత్సాహంతో ఉంది. ఆ తర్వాత కూడా ఫలితం లేకపోతే మున్ముందు ఇంకాస్త దూకుడుగా వ్యవహరిస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని, దమ్ముంటే కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కథ అట్లుంటే బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కన్నెర్ర చేస్తున్నారు. ఇది బీసీ బిల్లు కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంటుంది బీజేపీ. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీజేపీ పార్టీ. ముస్లింలకు కేటాయించినటువంటి 10% రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతు ఇస్తామంటుంది బీజేపీ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత దూరంగా ఉంటూ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత సైతం బీసీ బిల్లు సాధన కోసం పోరుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 76 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు కవిత. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నిస్తున్నారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తుంది. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ ఓవర్ టు ఢిల్లీ అంటున్నాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ బాట పట్టాయి. మరి పార్టీల ఒత్తిడికి కేంద్రం దిగొస్తుందా, బిల్లుకు ఆమోదం తెలుపుతుందా అనేది చూడాల్సినటువంటి అంశం.